హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బావున్నారా? నేను బావున్నానండి. మీరందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి ఆంధ్రాలోనే ఒక ప్రసిద్ధి చెందిన ఆలయం అయితే ఉందండి. ఆ ఆలయానికైతే వెళ్తున్నామనమాట. ఎందుకు అంటే ఈ చిట్టి తల్లికి అక్షరాభ్యాసం చేయించాలని మొక్కుకున్నారండి. అందుకని ఆ ఆలయానికైతే వెళ్తున్నామండి. మరి రండి ఆ ఆలయం ఏంటి? ఎక్కడ ఉంది? అనేది చూసేద్దురు గాని. ఇక గుడి దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎడమ వైపున ఈ ద్వారమైతే కనిపిస్తుందనమాట. ఇదిగోండి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత విశ్వేశ్వర పంచాయతన క్షేత్రమండి. ఈ గుడిని 2003లో 99 రోజుల వ్యవధిలో నిర్మాణం కావించి ప్రతిష్ఠించబడిందంటండి. ఇదైతే నిజంగా చెప్పుకోదగ్గ విశేషమనమాట. ఇక్కడి నుంచి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుగా కాలభైరవ స్వామి అయితే దర్శనమిస్తారండి. ఇక్కడ మంత్రం రాసిన బోర్డు కూడా ఉంటుంది. ఆ మంత్రాన్ని చదువుకుని ఈ స్వామికి నమస్కరించుకోవాలి. అలాగే కుడివైపున శివలింగం అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ స్వామికి కొబ్బరికాయలు కొట్టుకోవాలండి. ఇటు నుంచి లోపలికి రాగానే మనకి ఎదురుగా శివలింగం అయితే కనిపిస్తుందనమాట. ఈ శివలింగాన్ని నర్మదా నది నుండి తీసుకొచ్చారంటండి. ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే బాణాకారంలో ఉంటుందండి. ఇక్కడ శివరాత్రికి మహాభిషేకాలు జరుగుతాయన్నమాట. ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? తాడేపల్లిగూడెం దగ్గరలోని వీరంపాలెంలో ఉన్న పంచాయతన క్షేత్రమండి. ఇక్కడ 5గురు దేవతలకు ఒకే ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేస్తారు కాబట్టి పంచాయతనం అంటారండి. ఇక్కడ నుంచి మనం ఎడమ వైపుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే కనిపిస్తుందండి. ఇక్కడ బోర్డు కూడా రాసి పెట్టారనమాట. ఆ స్వామిని ఎలా నమస్కరించుకోవాలి అనేది ఈ బోర్డు మీద రాస్తారండి. దాన్ని చదువుకుని మనం నమస్కరించుకోవాలి. అంతేకాదు షష్ఠికి కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయండి. అలాగే కొంచెం ఎదురుగా వస్తే గనక మనకిక్కడ సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుందనమాట. చూడండి. చాలా చూడముచ్చటగా ఉంటాయండి. గుళ్ళన్నీ కూడా చుట్టూ ఉంటాయన్నమాట. చాలా గుళ్ళు కలిపి 99 రోజుల్లో కట్టారంటే నిజంగా ఒక విశేషమైనట్లుగా చెప్పుకోవాలండి. ఇక్కడి నుంచి మనం ఈ పక్క నుంచి గనక ఇలా లోపలికి వెళితే ఇలా శివాలయానికి వెనక భాగం వస్తుందన్నమాట ఇది. ఈ వెనక భాగం నుంచి ఇలా వెళుతున్న కొద్దీ మనకి ఇక్కడ యజ్ఞశాల కనిపిస్తుందండి. ఈ శివాలయానికి పక్కకొస్తుందనమాట. ఇది కుడివైపునండి. యజ్ఞశాల. యజ్ఞాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. చూడండి ఎంత బావుందో. ఇలా దీని వెనక్కి ఎదరకొచ్చినట్లయితే గనక మనకిక్కడ బాల త్రిపుర సుందరి ఆలయమండి. చూడండి అమ్మవారిని ప్రశాంతంగా మేమొచ్చిన రోజు చాలా ఖాళీగా ఉంది కాబట్టి ఇంత ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోగలుగుతున్నామండి. లేకపోతే అస్సలు ఖాళీ ఉండదనమాట. శివరాత్రికైతే లక్షల కొద్దీ జనముంటారండి. మనకి ఇంత దర్శన భాగ్యం కూడా కలగదండి. అంత కిటకిటలాడిపోతూ ఉంటుందండి. దేవీ నవరాత్రులకు కూడా బాగా చేస్తారండి ఇక్కడ. ఇది అమ్మవార్ల పీఠం అంటారండి. ఇక్కడి నుంచి మనం వెనక్కి తిరిగి కొంచెం ఎదురుగా వస్తుంటే ఇట్లా లోపలికి వెళ్ళే కొద్దీ మనకిక్కడ సరస్వతీదేవి ఆలయం అయితే కనిపిస్తుందండి. సరస్వతీదేవి ఆలయం అంటే మనకిక్కడ రెండవ బాసరగా చెప్పుకుంటారండి. అక్షరాభ్యాసాలు అవి బాసర తర్వాత ఇక్కడ ఎక్కువగా జరుగుతాయన్నమాట. ఇక్కడి నుంచి ఈ పక్కకు చూస్తే గనక మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. దీని పక్కగా గాయత్రీదేవి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి కొంచెం పక్కగా లోపలికి వెళితే గనక ఉచిత భోజనశాల ఉంటుందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం జరుగుతుందండి. ఇక్కడ విశిష్టత ఏంటంటే రోజు కూడా అన్నదానం అనేది పెడతారనమాట. అంతే కాదండి, ఇక్కడ గుడిలో ఒక్క హుండీ కూడా ఉండదండి. ఒక్క రూపాయి కూడా ఎవ్వరు తీసుకోరు. చెల్లించడానికి ఉండదండి. మనం ఏదన్నా సాయం చెయ్యాలి అనుకుంటే ఈ అన్నదానానికి విరాళాలు రాయించుకోవాలి. ఇక్కడి నుంచి బ్యాక్ వచ్చి మనం ఈ పక్కకి గనక వెళ్తున్నట్లయితే
భారీ ఎత్తులో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలైతే కనిపిస్తాయండి. నిజంగా ఇది అయితే చాలా విశేషమైన ప్లేస్ అని చెప్పాలనమాట. ఇంతిలా అనేది ఇక్కడే చూస్తున్నామేమోనండి. ఇంత భారీ ఎత్తులో శివపార్వతులను కూడాను. అలాగే కింద ఇక్కడ మనకి ఒక బోర్డయితే రాసి ఉంటుందనమాట. మంత్రం అయితే రాసి ఉంటుందండి. దీన్ని చదువుకొని ఆ స్వామివారికి నమస్కరించుకోవాలి. ఇలా పక్కగా చూసినట్లయితే మనకి దక్షిణామూర్తి ఆలయం అయితే కనిపిస్తుంది. చూడండి. ఈ దక్షిణామూర్తి ఆలయం అనేది మనకి సరస్వతీదేవి ఆలయానికి ఎదురుగా వస్తుందనమాట. ఇక ఈ పక్కకు చూసినట్లయితే గనక ఇదంతా ఒక అందమైన సుందర వనమండి. చూసారా? పచ్చగా ఎంత కళకళలాడుతూ ఉందో. అలాగే మనకి ఎదురుగా చూసినట్లయితే ఈ శివపార్వతుల విగ్రహానికి ఎదురుగా పంచముఖి గణపతి కనిపిస్తారండి. అసలు ఇదంతా కూడా మనం మాటల్లో చెప్పుకునేది కాదండి. స్వయంగా వచ్చి దీన్ని మనం సందర్శించి ఆ అనుభూతిని పొందాలండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైమ్ రావడం అన్నమాట. ఇక్కడి నుంచి ఇలా ఈ పక్కకి వెళితే గనక ఇదంతా ధ్యాన మందిరం అంటండి. ఈ ధ్యాన మందిరాన్ని ఎదర నుంచి చూద్దాం రండి. చూడండి. ఎదర నుంచి చూడండి. ఈ ధ్యాన మందిరం కూడా అసలు చాలా బావుంటుందండి. కళ్ళు చెదిరిపోయేలాగా లోపలైతే ధ్యానం జరుగుతూ ఉంటుందండి. విశ్వేశ్వర స్వామి కూడా లోపల ప్రతిష్ఠించబడి ఉన్నారండి. ఇటు నుంచి మనం ఎడమ వైపుకు గనక వెళ్ళినట్లయితే దశావతారాలు కనిపిస్తాయండి. రండి చూద్దాం. మత్స్యావతారం అంటండి. అలాగే తర్వాత శ్రీ కూర్మ అవతారం. శ్రీ కూర్మ అవతారం. అలాగే శ్రీ వరాహ అవతారం అండి. అలాగే ఈ పక్కకు వస్తే నారసింహ అవతారం. నారసింహ అవతారం అండి. నారసింహ అవతారం చూసారా? అలాగే వామన అవతారం. శ్రీ వామన అవతారం అండి. మేము వచ్చింది మధ్యాహ్నం మూలాన సరిగ్గా కనిపించడం లేదనమాట. గ్లాసులు వేసున్నాయి. ఇది వచ్చి భార్గవ అవతారం అండి. ఇక ఈ పక్కన శ్రీ దశరథ రామవతారం. బలరామకృష్ణ అవతారం. శ్రీ బలరామకృష్ణ అవతారం. శ్రీ బౌద్ధ అవతారం. శ్రీ కల్కి అవతారం అండి. ఇవి దశ అవతారాలు అన్నమాట. ఇటు నుంచి ఈ పక్కకి కుడివైపుకు వచ్చినట్లయితే గనక ధనలక్ష్మి అమ్మవారు, అలాగే ఈ పక్కన విద్యాలక్ష్మి అమ్మవారు, ఈ పక్కకు వచ్చినట్లయితే విజయలక్ష్మి అమ్మవారండి. ఇవి గ్లాసెస్ వేసున్నాయి కదా. మేము 12 ఆ టయానికి వచ్చామండి. ఈ మిర్రర్‌లో నేనే కనిపిస్తున్నాను. అమ్మవారి విగ్రహాలు అయితే స్పష్టంగా కనిపించటం లేదు. ఇవి సాయంత్రం 5 ఆ టయానికి వస్తే గనక చాలా క్లియర్‌గా చక్కగా కనిపిస్తాయండి. ఈ పక్కకు వచ్చేటప్పటికి సంతానలక్ష్మి అమ్మవారండి. సంతానలక్ష్మి అమ్మవారు. అలాగే ఈ పక్కన గజలక్ష్మి అమ్మవారు, అలాగే ధైర్యలక్ష్మి అమ్మవారు. చూడండి ఎదురుగా కనిపిస్తున్న ఈ ఉచిత భోజనశాలలో శివరాత్రికి చాలా రద్దీగా ఉంటుందన్నమాట. 4000 మంది ఈ భోజనశాలలో భోజనం అయితే చేయొచ్చండి. చూడండి ఈ పక్కకి ఇదంతా కూడా హరితవనం అండి.
ఈ హరితవనం నుంచి లోపలికి వెళ్తుంటే ఇక్కడ మనకి ఈ తటాకం ఒకటి కనిపిస్తుందనమాట. ఈ తటాకంలో 42 అడుగుల భగీరథుని విగ్రహం అయితే కనిపిస్తుందండి. గంగను భువికి తీసుకురావడానికి భగీరథుడు ఒంటికాలపై తపస్సు చేయడం అయితే ఇక్కడ మనం చూడొచ్చనమాట. ఇది 42 అడుగులండి. ఈ భారీ విగ్రహం భారతదేశంలోనే అరుదైన భగీరథుని విగ్రహం అండి. ఇదిగోండి చూడండి, ఇక్కడే రాశారు, దేశంలోనే అరుదైన 42 అడుగుల దివ్య భగీరథుడి విగ్రహం అండి. ఇక్కడేనండి, ఈ ఫేమస్ ప్లేస్ అన్నమాట ఇది. దర్శనం అయితే చేసుకుని వచ్చి మా ఫ్యామిలీ అంతా చూడండి చక్కగా హాయిగా తటాకం దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇక ఈ భగీరథునికి ఎదురుగా చూసినట్లయితే ఇదంతా కూడా హరితవనం అండి. ఈ హరితవనం అనేది చాలా బాగుంటుందండి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. అసలు శివరాత్రికైతే ఒక్క ఇంచు కూడా ఖాళీ ఉండదండి. అంతమంది జనం అండి. లక్షల కొద్దీ వస్తారనమాట. అంతే కదండీ! శివరాత్రి రోజు అఘోరాలు తప్పకుండా వస్తారండి. అఘోరాలు వచ్చే ఏకైక ప్లేస్ అంటే ఉంటే అది ఇదేనండి, వీరంపాలెం ఈ శివక్షేత్రమేనండి. ఈ గార్డెన్ అంతా కూడా శివరాత్రికి కిటకిటలాడిపోతుందండి. అభిషేకాలతో, రుద్రాభిషేకాలు, కుంభాభిషేకాలు, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయండి. ఆ రోజు దేశ విదేశాల నుంచి కూడా జనాలు కోకొల్లలుగా వస్తారండి శివరాత్రికి. అంతేకాకుండా అఘోరాలు కూడా శివరాత్రికి ఒక్కసారే ఇక్కడికి వస్తారండి. అఘోరాలను చూడ్డానికి కూడా జనాలు బారులు తీరి వస్తారండి. అంతటి మహత్తరమైన పుణ్యక్షేత్రం ఈ వీరంపాలెం పంచాయతన క్షేత్రం అండి. హరితవనానికి యువతల వైపుకు వచ్చినట్లయితే గనక మనకి ఇక్కడ 50 అడుగుల భారీ ఎత్తులో సాయిబాబా విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఈ విగ్రహం ఇక్కడేనేమోనండి ప్రత్యేకంగా చూడదగినది. చూడండి ఎంత ఎత్తులో కనిపిస్తుందోనండి నిజంగా. ఇదైతే చాలా విశేషమని చెప్పుకోవాలండి. ఇంత భారీ ఎత్తులో ఇక్కడ ప్రతీది కూడా భారీ ఎత్తులో ఉన్న విగ్రహాలే కనిపిస్తాయండి మనకి ఈ ఆలయం ప్రాంగణంలో ఎక్కడ చూసినా కూడా. ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదరికి వస్తున్న కొద్దీ ధ్యానంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుని ఆలయం అయితే కనిపిస్తుందండి. చూడండి. అసలు ఇవన్నీ చూడ్డానికి కళ్ళు చెదిరిపోతాయండి. మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదనమాట. అంత సుందర బహు సుందరంగా ఉన్నాయండి ఇవన్నీ చూడ్డానికి. ఇక ఈ పక్కన చూస్తే గనక శ్రీహరిహరుల విగ్రహంతో కూడిన 1,00,000 శివలింగాల సముదాయం అండి ఇదంతాను. ఈ శివలింగాలన్నీ కూడా నర్మదా నది నుంచి తీసుకొచ్చారంటండి. ఇవి శివలింగాకారంలో ఉన్న రాళ్లను నర్మదా నది నుంచి తీసుకొచ్చి ఈ విధంగా ప్రతిష్ఠించారంటండి. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఈ స్టెప్స్ నుంచి లోపలికి వెళితే గనక లోపలి భాగంలో స్ఫటికలింగం అనేది ఉంటుందంటండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే శివలింగ దర్శనం జరుగుతుందండి. అది కూడా శివరాత్రి రోజు. ఇదేనండి ఈ గుడి యొక్క విశిష్టత. నేను అక్షరాభ్యాసానికి వచ్చామన్నాను కదండి. అక్షరాభ్యాసం వీడియో ఇందులో కలిపితే అర్థం కాదు మీకు క్లారిటీగా అని చెప్పి చేయలేదన్నమాట. నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి అక్షరాభ్యాసానికి సంబంధించి. ఇక్కడ చూడండి బోర్డు కూడా పెట్టారండి క్లియర్గా. ఎక్కడ డిబ్బీలు కానీ డబ్బులు చెల్లించడాలు కానీ ఏమీ ఉండవండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక భోజనాల టైం అయితే అయిందనమాట. ఉచిత అన్నదానానికి అయితే వచ్చామండి. నిజంగా ఇక్కడ భోజనం అనేది వాళ్ళు కొసరి ఇంట్లో లాగా అడిగి మరి వడ్డిస్తున్నారండి.